హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. ఈరోజు నేనైతే గంగవాళి పప్పు కర్రీ చేస్తున్నాను. ఇంకా కర్రీకి కావాల్సిన అన్నీ కట్ చేసి పెట్టుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఆయిల్ అయితే పోసేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు అయితే వేసేసాను. కాసేపు అయ్యాక ఆనియన్ మిర్చి వేసాను. ఇంకా మిర్చి ఆనియన్ ఫ్రై అయ్యేలాగా అయితే కలిపాను. తర్వాత కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు చిటపట అనుడు అయిపోయాక ఇంకా టమాటోస్ అయితే వేసేసాను. ఇంకా మంచిగా అయితే కలిపేసి కాసేపు అయితే టమాటోస్ ఉడికేలాగా అయితే ఉంచేసాను. కాసేపు అయ్యాక దంచుకున్న ఎల్లిపాయలు అయితే వేసేసాను. ఈ కర్రీలో ఎల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా మంచిగా కలిపేసాక కాసేపు అయితే ఉంచేసాను టమాటోస్ కుక్ అయ్యేలాగా. ఇంకా టమాటోస్ కుక్ అయ్యాక పసుపు అయితే యాడ్ చేసేసాను. మళ్ళీ పసుపు అన్నిటికీ అంటేలాగా కలిపేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న గంగవాళి ఆకునైతే వేసేసాను. మీరు ఈ ఆకుని కట్ చేశాక కడుగుతారా లేదంటే కట్ చేయకముందే కడుగుతారా కామెంట్ చేయండి. కట్ చేశాక కడిగితే ప్రోటీన్స్ పోతాయని కొంతమంది అంటారు. నేనైతే కట్ చేశాకనే కడుగుతా. ఇంకా ఆకు మొత్తం వేసాక మంచిగా కలిపేసాక ఇంకొక 5 మినిట్స్ అయితే క్యాప్ పెట్టేసాను. 5 మినిట్స్ అయ్యాక క్యాప్ తీసేస్తే ఇంకా ఇలా అయితే అయ్యింది కర్రీ. ఇంకా మళ్ళీ కలిపేసి ఇంకా కొంచెం ఆయిల్లో ఆకు ఫ్రై అయ్యేలాగా మళ్ళీ అయితే క్యాప్ పెట్టేశాను. కాసేపు అయ్యాక ముందే నానబెట్టుకున్న కందిపప్పునైతే వేసాను. ఇందులో కందిపప్పు వేయచ్చు, అలాగే పెసరపప్పు కూడా వేయచ్చు. నేను పెసరపప్పు ఎందుకు వేయట్లేదంటే మా ఇంట్లో ఉన్న పెసరపప్పు అండ్ దాన్ని ఏమంటారు మినపప్పు, ఈ రెండు అయితే మిక్స్ అయ్యాయి. దాన్ని వేరు చేశాకనే మళ్ళీ యూస్ చేయాలి. ఇంకా నాకు అంత ఓపిక లేదని నేను ఇంకా కందిపప్పే వేసేసాను. మా మమ్మీ టూర్కి వెళ్ళి వచ్చాక మా మమ్మీనే చేయమంటాను. ఇంకా కందిపప్పు యాడ్ చేశాక కాసేపు అయితే ఉడకబెట్టేసాను క్యాప్ పెట్టేసి. మళ్ళీ క్యాప్ తీసి చూసేసరికి ఇలా అయితే అయ్యింది. మళ్ళీ కలిపి ఇంకా క్యాప్ అయితే పెట్టేశాను. క్యాప్ తీసి చూసేసరికి ఇంకా కర్రీ అయితే దగ్గరికి అయింది. ఇంకా నేను కారం ఉప్పు అయితే వేసేసాను. నేను ఒకటి మర్చిపోయా ఫస్ట్ చెప్పడం, అదేంటంటే ఈ కర్రీలో మొత్తం కారంతో చేసేదానికంటే మొత్తం మిరపకాయలతో చేసేదానికంటే కొంచెం కారం కొంచెం మిరపకాయలతో చేస్తేనే బాగుంటుంది కర్రీ. నాకైతే అలానే ఇష్టం. ఇంకా ఉప్పు కారం వేసేసాక మంచిగా కలిపేసి ఇంకా క్యాప్ అయితే పెట్టేశాను. మళ్ళీ క్యాప్ తీసి చూసేసరికి కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా చింతపండు అయితే 2 నానబెట్టేసి కొన్ని వాటర్ అయితే పోసేసాను. ఆ చింతపండు వాటరే కొంచెం పుల్లగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది. సో అందుకని చింతపండుని అయితే వేసాను. ఇంకా అయితే క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసాను. తీసేసరికి ఇలా కర్రీ అయితే దగ్గరకు అయింది. ఇంట్లో ఉండేది మా డాడీ నేనే, ఇంత కర్రీ ఎందుకని ఇంకా నేను ఇంకా దగ్గరకు చేశాను. ఇంకొక 10 మినిట్స్ అలానే ఉంచి క్యాప్ పెట్టేసరికి ఇంకా ఇలా దగ్గరికి అయితే అయ్యింది కర్రీ. ఇంకా మంచిగా కలిపేసి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా లాస్ట్లో కర్రీ అయితే ఇలా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ రాధమ్మ వ్లాగ్స్.